ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/11/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగమును తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, విధియ ఉదయం 7:33 వరకు ఉండి తదుపరి చతుర్థి అంటే చెవితి ప్రారంభమవుతుంది. అంటే చెవితి కూడా ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:26 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం రాత్రి 10:06 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:12 నుంచి 3:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:21 నుంచి 7:51 వరకు, వర్జం ఉదయం 7:02 వరకు ఉండి తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:49 వర్జం ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:21, సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను అలాగే వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వాక్చాతుర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, సోదర మైత్రి, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ శుభకరణ సంతాన వార్తలు కానీ వినగలిగే అవకాశం, సమస్త వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నులకు కూడా మంచి లాభం, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రయాణ సానుకూలత, ఒక మంచి శుభవార్త తప్పకుండా వింటారు. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట. ఏ పనైనా సులువుగా చేసుకోవడం, వివాహ యోగం, అలాగే సంతాన యోగం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కుదరాల్సి పరీక్షలు కానీ తప్పకుండా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభ గడియలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, సోషల్ మీడియా జర్నలిస్ట్ వారు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీకు ప్రశాంతత, అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంత అసౌకర్యమైనటువంటి జీవనం, మధ్యాహ్నం వరకు కాస్త బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలోనూ, మాట విషయంలోనూ, అలాగే లాటరీల వల్ల జూదం వల్లను జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాస మాట కూడా నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. బంధువుల మూలకమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. కానీ ఆస్తి పంపకాలు లాభాలు ఉన్నాయి. తల్లిదండ్రుల సఖ్యత బాగా ఉంటుంది. వివాహ యోగ్యత ఉంది. సంతాన ప్రాప్తి ఉంది. సంతానంలో కూడా సహజ సత్సంతాన వార్త మంచిదే కానీ కృత్రిమ సంతాన ప్రయత్నం ఈరోజు చేయకండి, మంచిది కాదు, ఇబ్బందికర వాతావరణం. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కానీ, సీనియర్ సిటిజన్ కి, మహిళా మహిళలకు కూడా కాస్త లాభాలు ఉన్నాయి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. సీనియర్ సిటిజన్స్
జాగ్రత్త. బట్ రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా సౌకర్యవంతమైనటువంటి ధనయోగం, ముఖ్యంగా వ్యాపారపరంగా అభివృద్ధి, అనేక రకాల ఆర్థిక శుభయోగాలు, సౌకర్యం నుండి ఆర్థిక ప్రయోజనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా సర్జనిస్టుల వరకు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, వ్యాపార పరంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం, అలాగే ఉద్యోగ లాభం, విద్యా లాభం, శత్రునాశనం, అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా పెద్దల మాట వింటారు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. అనుకున్నది సాధించగలిగే శుభతరుణం. ఇరువంతా మీకు శుభ గడియలుగా, శుభవార్తలు వినే అవకాశాలుగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. చాలా మంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు క్రీడాల లాభాలు, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, చేపల చెల్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఆస్తి పంపకాల విషయంలో అనుకూలత, కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయక స్థితి, సమస్త వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి, వ్యాపార భాగస్వామితో లాభాలు, కొత్త వ్యాపారాన్ని విస్తరించడం, అనేక రకాల శుభయోగాలు, ధన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి ఆస్తిపాస్తులు, ఆరోగ్య లాభం, శుభవార్తా శ్రవణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఒంటరిగా చేసేటువంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార శుభయోగాల్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆకస్మిక ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్లోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనేక రకాల వ్యాపారాదులు కూడా లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసాధన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. ఇవాళ కూడా తులారాశి వారికి కష్టము, నష్టము, అవమానాలు, డబ్బు పోగొట్టుకోవడం, వాహనం దొంగిలించబడడం, తప్పుడు వ్యక్తులతో సహవాసం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, దుష్టులతో సహవాసం వల్ల మానవ మనల ఆడపిల్లలకు చాలా ఇబ్బంది, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళతో చేసేటువంటి ప్రేమ కలాపాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, విపరీతమైనటువంటి ఈ వెస్టర్న్ కల్చర్ అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తల్లిదండ్రులను ఎదిరించే ప్రయత్నం చేయకండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం తీసుకునే ప్రయత్నంలో నష్టాలు పొందుకుంటారు. అలాగే లాటరీలో, జూదం వల్ల నష్టము,
కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, విద్యా సంబంధ విషయాలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపార భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా వ్యాపారాన్ని విడిపోవడం మంచిది. నేను ఒక రకంగా విడిపోవడం మంచిది, ఎందుకంటే మోసపోతూనే ఉంటారు మీరు. లక్షల కొద్ది కోట్ల కొద్ది ధనం మోసపోయి మీరు పతనమయ్యేటువంటి స్థితికి వచ్చేసారు. ఎదుటివారిని అధికంగా నమ్మకండి, ప్రమాదం. భార్యాభర్తల మధ్య కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని ఆరోపణలు, చికాకులు. ఇంకా కొంతమంది ఆడపిల్లలు అబార్షన్కి వెళ్ళి అంటే టర్మినేట్ చేయించుకునే అవకాశం ఉంది. అంతకన్నా నీచమైన పని ఇంకోటి లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. విద్యా సంబంధించిన అప్రమత్తంగా ఉండండి. బ్యాక్లాగ్స్ పేరుపోయే ప్రమాదం ఉంది. వ్యాపార పరంగా నష్టము, అలాగే రైతన్నలకి పంట నష్టము, పూలు పడుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, అనేక రకాల వ్యాపారాల నష్టాలు, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు. జన్మ జాతకం తప్పక చూపించండి, పరిహారాలు చేసుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తీవ్రమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:14 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఉలవలు, అలసందలు అంటే బొబ్బర్లు, అలాగే మనకి పెసర్లు దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో భగవద్గీత పారాయణం కూడా చాలా మంచిదని చెప్పబడుతోంది. అలాగే వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, చాలా మంచి శుభయోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, రైతులకి పూలు పడుకులు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందయోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని పొందుకోవడం, గృహము గాని స్థలము గాని కొనుగోలు చేసే అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యవంతులు, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని పొందుకోబోతున్నారు. అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దైవ చింతన, కార్యసిద్ధి, యజ్ఞయాగాది కర్తుల్లో పాల్పంచిన అవకాశం, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. బంధుమిత్రులతో చాలా మంచి సానుకూలమైన శుభయోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకం చెప్పవచ్చును. రైతులందరికీ పంట లాభాలు, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇరువంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, రుణ విమోచన, శత్రునాశన, మిత్రలాభ శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, అనేక రకాల వ్యాపారాల అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వివాహాది నిశ్చయితాంబుల లాభాలు, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల అభివృద్ధి, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాదుల్లో మంచి అనుకూలత, ఆర్థిక లాభాన్ని, వ్యాపార విజయాన్ని, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలకి పూలు పడుకులు పండించే అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనంద యోగం. తప్పకుండా మీరు ఉద్యోగాన్ని పొందుకుంటారు, ధనలాభం ఉంటుంది, వివాహ యోగం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి సద్బుద్ధి యోగం, ప్రయాణ లాభం, కీర్తి, గౌరవము, ఆనందము, విదేశీయానం, ధనయోగము, ఐశ్వర్యము, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అదృష్ట యోగం. చాలా మంచి పరిపూర్ణమైనటువంటి ఆలోచనలు, మంచి పరిపక్వతగా మాట్లాడగలిగే శక్తి ఇవన్నీ మీకు మంచి లోభాన్ని కలిగిస్తున్నాయి, మంచి లాభాన్ని కలిగిస్తున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి, డబ్బులు ఊరికే రావు, జాగ్రత్త. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకండి. విద్యార్థి సమయపాలన వల్ల మంచి లాభాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ విషయంలో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో మాత్రం మంచి లాభాలు కనబడుతున్నాయి. బయట వ్యక్తుల కన్నా కుటుంబ వ్యక్తులను ఎక్కువగా నమ్మండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభగడియలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంటుంది. అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి, కానీ మితిమీరినటువంటి ఆదాయం లాభమే కనిపించట్లేదు. సామాన్యమైన లాభాలు కనబడుతున్నాయి, పర్వాలేదు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టం ఉంది, అందులో పెట్టుబడి పెట్టకండి. కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, తప్పకుండా భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిడెనిస్ట్ల వారికి లాభాలు. వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో కాస్త అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే మ్యారేజ్ గురించి వచ్చినటువంటి వార్త పూర్తిగా విశ్వసించకండి. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఆర్భాటాలతో ఉన్నటువంటి సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచిది. కొత్త వ్యాపారాన్ని చేయకండి, ఉన్న వ్యాపారాన్ని నడిపించుకునే ప్రయత్నం చేయండి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదు, జాగ్రత్తగా ఉండవచ్చు, లాభం ఉంది. రైతన్నలకు కూడా పర్వాలేదు, కానీ దళారీ మీద ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి, అది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. బట్ రైతులకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, అలాగే ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు బలంగా కనబడుతున్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి చాలా చాలా శుభకరం. నిన్నటి శుభ ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు. చాలా మంచి శుభయోగాలు. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభకర సంతాన వార్తలు, కుటుంబ పరంగా అనుకూలవంత పరిస్థితులు, మాతాపితృ సౌఖ్యం, అద్భుతమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాదాలు సమసిపోవడం, అనుకూలమైన ధనయోగాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు, సమస్త వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, అలాగే సోషల్ మీడియా, సాటిడెనిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉంటుంది. అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధనయోగం ఉంటుంది. ఇచ్చిన ధనము తీరాడం, గొప్ప వస్తువులు కొనుగోలు చేయడం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా చాలా మంచి వ్యాపార పరంగా అభివృద్ధి, ప్రయాణ లాభాలు, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.